హలో యూస్ వెల్కమ్ టు హెల్త్ టాక్. దిస్ ఇస్ తేజస్వి. ఎస్, మాతృత్వం అనేది గొప్ప వరం. సో అది లేని తల్లిదండ్రులకి దొరికిన వరమే ఈ ఐవీఎఫ్ అనమాట. ఈ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా క్వశ్చన్స్ మనలో రైజ్ అవుతుంటాయి. అసలు నిజంగానే సక్సెస్ అవుతుందా అని. ఇలాంటి క్వశ్చన్స్ని ఈరోజు మనకి ఒక మంచి క్లారిటీ ఇవ్వటానికి, వీటన్నిటి మీద చాలా ఇంకొంచెం వివరంగా మాట్లాడుకోవటానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ నుంచి సీనియర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ళ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో వెల్కమ్ టు ద స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నైస్ నైస్. సో స్టార్ట్ చేద్దాం. అంటే చాలామందికి ఐవీఎఫ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఈ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం, చాలామందికి తెలుసు. కానీ ఇంకా చాలామందికి కొంచెం భయం ఉంటుంది. అసలు నిజంగానే పనిచేస్తుందా, దీని తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అసలు స్టార్ట్ చేసే ముందు మనం ఐవీఎఫ్ అంటే ఏంటో మీరు చాలా క్లియర్గా చెప్పండి. ఐవీఎఫ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. కామన్గా వాడుకలో ఉన్న పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. ఇది ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి మనం వాడుకలోకి వస్తుందన్నమాట. మన ఇండియాలో ఒక 30 సంవత్సరాల నుంచి అని చెప్పచ్చు. దీంట్లో ఏంటంటే స్పర్మ్ కణాలు, వీర్య కణాలు అంటాం కదా, ఆ వీర్య కణాలు హస్బెండ్ నుంచి తీసుకొని వైఫ్ నుంచి అండాలు అండాశయంలో ఉంటాయి. అండాశయంలోంచి ఎగ్స్ని బయట తీస్తాం. అండాలని బయట తీసి రెండింటిని టెస్ట్ ట్యూబ్లో పెడతామన్నమాట. టెస్ట్ ట్యూబ్లో పెట్టి దానంతటా అది ఫలదీకరణ అయ్యేటట్టు చూస్తాం. ఓకే. అలా ఫలదీకరణ అవ్వటాన్ని టెస్ట్ ట్యూబ్లో అవుతుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అని, లేదంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. అది టెస్ట్ ట్యూబ్లో అవుతుంది, బాడీలో అవ్వకుండా ఉండేదాన్ని కాబట్టి దాన్ని ఇన్ విట్రో, బయట జరుగుతుంది కాబట్టి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం అన్నమాట. సో బేసిక్గా ఇదేంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ట్యూబ్స్ మంచిగా పనిచేయని వాళ్ళకి మొదలుపెట్టారు ఫస్ట్. ఆ తర్వాత క్రమేణా వేరే కారణాలు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వాడుతూ వస్తున్నాం అన్నమాట. సో మీరు ఇప్పుడు ట్యూబ్స్ అనేవి అయితే మాట్లాడారో చెప్పారు కదా మేడం, ఈ ట్యూబ్స్ అనేవి ఎవరెవరికి పని చేయకుండా ఉంటే లోపల ఈ ట్రీట్మెంట్ ఎవరికి యూజ్ అవుతుంది? అందరికీ ఒకలాగే ఉంటాయా? అంటే సైజుని బట్టి మీరు డిసైడ్ చేస్తారా? ఎలా ఉంటుంది అసలు ఇది? మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే యూట్రస్, గర్భసంచి మంచిగా ఉండాలి, హెల్తీగా. అలానే గర్భసంచి నుంచి ఒక 2 నాళాలు వెళ్తాయి, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. వీటి పని ఏంటంటే అండాశయం నుంచి అండం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఆ అండంని పికప్ చేస్తుంది అన్నమాట. మామూలుగా పొట్టలో అండం విడుదలవుతుంది. అప్పుడు ఆ అండాన్ని పికప్ చేసినప్పుడు స్పర్మ్ కనుక ఉంటే యూట్రస్ నుంచి ట్రావెల్ అయ్యి స్పర్మ్ ట్యూబ్లోకి వెళ్తుంది. ఓకే. ట్యూబ్లో అండము స్పర్మ్ 2 కలుస్తాయి. కలిసి పిండంలాగా తయారవుతుంది, ఎంబ్రియోలాగా. ఆ ట్యూబ్లో ఫామ్ అయింది గ్రాడ్యువల్గా మళ్ళీ యూట్రస్లోకి వచ్చేస్తుంది. ఓకే. 5th డే కల్లా, 5th డే దాంట్లోకి అతుక్కుంటుంది అన్నమాట, గర్భసంచిలో. సో దీంట్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మొదట ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉండి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ కలవటం అనేది జరగదు. ఏదైనా మామూలు స్మాల్ ట్యూబ్ ఉందనుకోండి, వాటర్ వెళ్ళాలా, ఆ వాటర్ వెళ్ళటం ఆగిపోతే ఏమవుతుంది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వాటర్ వెళ్ళదు, బ్లాకేజ్ వస్తుంది. అట్లానే ఇప్పుడు ఎగ్ పికప్ అయింది కూడా స్పర్మ్తో కలవదు ట్యూబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో అట్లా ప్రెగ్నెన్సీ రాదు. అలానే ఇప్పుడు స్పర్మ్ ఉందనుకోండి, స్పర్మ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కౌంట్ తక్కువ ఉండటం, కదలిక తక్కువ ఉండటం, లేదా అసలు ఉత్పత్తే అవ్వకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూడగలుగుతున్నాం. అయితే ఈ ట్యూబ్స్ అనేవి అసలు ఎందుకు ఉండకుండా ఉంటాయి? ఎందుకు సైజ్ తక్కువ ఉండడం, ఎలాంటి అంటే లోపల ఏదైనా రీజన్స్ వల్ల ఇలా జరుగుతుందా ఏంటి అని? ఆ ట్యూబ్స్ అనేది ప్రాబ్లం రకరకాల కారణాలు మళ్ళీ దానికి కూడా ఉన్నాయి. ఫస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్. ఏదైనా ఇన్ఫెక్షన్ పెల్విస్లో వస్తే ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్కి అతుక్కుంటుంది. దాంతో లోపల అతుకులు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు మనకి స్కిన్కి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, అక్కడ ఘాట్లు వస్తాయి కదా, అట్లనే ఈ ట్యూబ్లో కూడా ఇట్లా ఘాట్లు రావచ్చు. ఘాట్లు వచ్చి దాంట్లోంచి
వాటర్ ఎట్లా ఫ్లో అవ్వదో మామూలుగా ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉంటే అట్లానే స్పర్మ్ ఎగ్ ఫ్రీగా ఫ్లో ఫ్రీగా మీట్ అవడానికి ప్రాబ్లం అవుతుంది. లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో లోపల పొర ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఆ దాంట్లో ఉన్న సెల్స్ వెళ్ళి బయట ఎక్కడైనా అతుక్కుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అతుక్కోవటం వల్ల మళ్ళీ అతుకులు ఏర్పడతాయి అన్నమాట, స్కార్ టిష్యూ అంటాం. ఆ స్కార్ టిష్యూ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి అక్కడక్కడ కింక్ అవటం, ఇలా కింక్ అవటం లేదంటే డ్యామేజ్ అవటం, ఫ్రీ ఫ్లో మళ్ళీ దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది, ఎండోమెట్రియోసిస్. సో దానివల్ల వాళ్ళకు కూడా ట్యూబ్స్లో ప్రాబ్లం రావచ్చు. లేదా అంతకుముందు ఏదైనా ఆపరేషన్ అవ్వచ్చు, లైక్ అపెండిసెక్టమీ, కామన్ ఆపరేషన్, కానీ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఆ టైంలో డెవలప్ అయినా కానీ ఈ ట్యూబ్స్కి వెళ్ళచ్చు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదంటే చిన్నప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపరేషన్స్ చేయాల్సి రావటము, లేదా ఒక్కొక్కసారి డెవలప్మెంట్లోనే మనకి ట్యూబ్స్ సరిగ్గా ఫుల్గా డెవలప్ అవ్వకపోవటము. అండ్ మన కంట్రీలో ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. టీబీ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ట్యూబర్క్లోసిస్ అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది, క్షయవ్యాధి అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది అనుకుంటారు. కాకపోతే అట్లా అది కరెక్ట్ కాదు, ఏ బాడీలో ఏ పార్ట్కైనా వెళ్ళచ్చు. అలానే మనకి కామన్గా మన ఆడవాళ్ళల్లో రూరల్ ఏరియాస్లో మెయిన్గా, లేదంటే ఏదైనా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ట్యూబ్స్లో రావటము, గర్భసంచిలో రావటం, గర్భసంచి పొరని తినేయటం, ఇలాంటివి కూడా చూస్తుంటాం అనమాట. ఇలాంటప్పుడు కూడా ట్యూబ్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే యూజువల్లీ అది స్మోక్ చేయడం వల్ల ఎక్కువ వస్తుందనే ఒక డౌట్ ఉంటుంది కదా అందరికీ, అదే అనుకుంటారు, స్మోకింగ్ వల్లే టీబీ వస్తుందని అనుకుంటారు. బట్ ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంది అసలు? స్మోకింగ్ అంటే యూజువల్గా ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది అనమాట. సో స్మోకింగ్ వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా ఇంక్రీజ్ అవ్వచ్చు. దానికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం స్మోకింగ్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటము మెయిన్ కారణంగా తీసుకోవచ్చు. ఆడవాళ్ళల్లో ఎప్పుడన్నా ఇమ్యూనిటీ తగ్గింది, లేదంటే డైట్ కంట్రోల్ వల్ల వెయిట్ సడన్గా లూజ్ అయ్యారనుకోండి, అప్పటికి దీనికి ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది టీబీకి. సో ఐవీఎఫ్తో పాటు ఐయుఐని కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఐయుఐ అంటే ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ఒక ప్రొసీజర్లో ఏం చేస్తామంటే హస్బెండ్ స్పర్మ్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి వాష్ చేసి వైఫ్ ఒక యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా మిగతా అది ఎగ్ రిలీజ్ అవటము, ఈ స్పర్మ్ వెళ్ళి ఎగ్తో కలవటం ట్యూబ్లో, ఇవన్నీ న్యాచురల్గానే జరగాల, మనమేమి దానికి హెల్ప్ చేయం. మనం ఒక్కటి చేసేది ఏంటంటే ఒక్క స్పర్మ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇదేంటంటే దీనికి కూడా ట్యూబ్స్ హెల్దీగా ఉండాలా, ప్లస్ స్పర్మ్ కూడా మరీ సివియర్ ప్రాబ్లం ఉండకూడదు. ఆర్డినరీ జస్ట్ మినిమల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదా అంతా బాగుంది అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, అంతా అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ హెల్దీగా ఉన్నాయి, స్పర్మ్ కూడా హెల్దీగా ఉంది, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అలాంటి వాళ్ళకి, లేదంటే కొంచెం స్పర్మ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వల్ల హెల్ప్ అవ్వచ్చు అనమాట. అట్లా ఐవీఎఫ్ అంటేనేమో ఇందాక చెప్పినట్టు స్పర్మ్ని ఎగ్ని బయటికి తీసుకొని చేస్తాం. స్పర్మ్ ప్రాబ్లం సివియర్గా ఉన్నా కానీ ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐయుఐ పనిచేయదు. అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో మనం స్టార్టింగ్లో మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ ఐవీఎఫ్ డిమాండ్ చాలా పెరుగుతుంది. రీజన్స్ ఏంటి అసలు? అంటే ఐవీఎఫ్ డిమాండ్ అంటే పేషెంట్స్ అడిగేదానికంటే కూడా పేషెంట్ కండిషన్ వల్ల చేయాల్సి రావటం ఎక్కువ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఏంటంటే స్పర్మ్ ప్రాబ్లమ్స్ అనేవి ఓవరాల్ వరల్డ్ వైడ్గా పెరుగుతూ వస్తున్నాయి. అది లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, బయట ఉన్న పొల్యూషన్ వల్ల, లేకపోతే మనం తినే ఫుడ్ వల్ల, లేదా మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ వల్ల, కెమికల్స్, ఇవన్నీ స్పర్మ్ని ఎగ్ని ఎఫెక్ట్ చేస్తాయి. పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, క్వాంటిటీని ఎఫెక్ట్ చేస్తుంది, దాని ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది, అట్లనే ఎగ్ క్వాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ. సో దానివల్ల కూడా మనకి ఏమంటే ఎక్కువగా ఐవీఎఫ్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది మెయిన్గా. ప్లస్ ఈ ట్యూబ్స్, ఇందాక చెప్పాను కదా, ట్యూబ్స్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని వినుంటారు, దానివల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. ఆర్ ఆపరేషన్స్,
దీనివల్ల కూడా ఈ అన్ని కారణాలు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫ్యామిలీని డిలే చేయటం. ఇదివరకటి కాలంలో చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, ఇమీడియట్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేసాయి, డిలే చేసేవాళ్ళు కాదు. సో ఏదన్నా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యంగ్ ఏజ్లో ఈ కరెక్ట్ అవటం ఈజీ అవుతుంది. ఎగ్ హెల్దీగా ఉంటుంది యంగ్ ఏజ్లో, ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్న హస్బెండ్ సైడ్ నుంచి కరెక్ట్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్లో కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎగ్ కౌంట్ తగ్గుతుంది. సో ఏ మైనర్ ప్రాబ్లం ఉన్నా కరెక్ట్ చేయటం కష్టమవుతుంది. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ఎగ్ కౌంట్ తగ్గుతుంది అని చెప్పాను కదా. సో ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్ కౌంట్ తగ్గుతుంది. సో ఆడవాళ్ళ నుంచి కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతూ వస్తాయి అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది పెరుగుతుంది, ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్ పెరుగుతుంది. సో ఇవన్నిటి వల్ల మనం ఎక్కువగా ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఎగ్స్ కోసం మాట్లాడుకుంటే ఒక బేబీకి పుట్టినప్పుడే ఇన్ని ఎగ్స్ అని ఫామ్ అవుతాయని విన్నాము. ఈ ఎగ్స్ క్రమేణా తగ్గుతూ ఉంటాయి అన్నప్పుడు అసలు ఏ ఏజ్లో కరెక్ట్ ఏజ్ ఏంటి ప్రెగ్నెన్సీ ప్లాన్కి? అసలు అవి ఎందుకు తగ్గుతాయి? ఎగ్స్ పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్లో ఉంటాయి, ఆ తర్వాత ల్యాక్స్లోకి వచ్చేస్తాయి. ఇంకా మెచ్యూర్ అవ్వకముందే కౌంట్ చాలా తగ్గిపోతుంది పుట్టినప్పటికీను అప్పటికి, యాక్చువల్గా రిప్రొడక్టివ్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా ఎవ్రీడే తగ్గుతూ ఉంటాయి, ఎవ్రీడే 30 to 50 ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒకే ఏజ్ అని ఫిక్స్డ్గా మనం చెప్పలేము. కానీ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ వెస్టర్న్ స్టాండర్డ్స్లో చూస్తే 35 years నుంచి తగ్గుతాయని చెప్తా వస్తున్నారు. మనం అదే మన ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా కంపేర్ చేయటం అయింది. అదేమంటే 30 years కల్లా అలా ఎగ్ కౌంట్ తగ్గటం మొదలవుతుంది మన ఇండియన్ ఉమెన్లో అనేది ఐడెంటిఫై చేసామన్నమాట. సో వెస్టర్న్ స్టాండర్డ్స్లో 35 అనేది మనకి 30కే తగ్గిపోతూ వస్తుంది. అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీనికి? అది ఇంకా ముందుకెళ్తే ఇంకా 28, 30 అట్లా కూడా చెప్పుకోవచ్చు. సో ఇదిగో నాకు ఇంకా 30 రాలేదు, సో ఐఎమ్ ఫైన్ అనేది ఎవరూ అనుకోలేము. కొంతమందికి 25 yearsకే తగ్గచ్చు. సో అందుకని నేను ఎప్పుడు ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎప్పుడైనా మీరు ఫ్యామిలీ డిలే చేయాలనుకున్నా ఆర్ మ్యారేజ్ డిలే చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ఎగ్ కౌంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే. ఎగ్ కౌంట్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళకి ఎవ్రీ 6 months 1 yearకి టెస్ట్ చేసుకుంటా కన్ఫర్మ్ చేసుకుంటా ఉండొచ్చు. లేదు మేము ఇంకా డిలే చేస్తాము, ఎగ్ కౌంట్ ఎలా ఉందో అనుకున్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నాలజీ కూడా ఉంది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా. అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు చాలా వరకు అంటే ఎక్కువ సెలబ్రిటీస్ దగ్గర వింటూ ఉంటాం. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు? అదే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైనా ఫ్యామిలీని డిలే చేద్దామన్నా, పోస్ట్పోన్ చేద్దాము, మాకు ఇప్పుడే పిల్లలు వద్దు, లేదా ఇప్పుడే నేను మ్యారేజ్ చేసుకోవట్లేదు అనుకుంటే, అలాంటి వాళ్ళకి ఏమంటే ఎగ్ కండిషన్ బాగున్నప్పుడే, చాలామంది ఎగ్ కండిషన్ అంతా తగ్గిపోయాక వస్తూ ఉంటారు. అట్లా కాదు, ఎగ్స్ ఎప్పుడైతే హెల్దీగా ఉన్నాయో, నెంబర్స్ బాగున్నాయో ఆ టైంలో లైక్ 25, 28 ఆ ఏజ్లో వచ్చి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఏంటంటే ఒక 10 years కానివ్వండి, 5 years కానివ్వండి, తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఫ్రీజర్లో ఉంటుంది. మళ్ళీ ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్నే వాడాలని కూడా ఏం లేదు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎర్లీగా ప్రెగ్నెన్సీ, ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకొని పిల్లలు పుట్టేస్తే న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. పిల్లలు పుట్టకపోతే 1 year తర్వాత కూడా అప్పుడు యూజ్ చేసుకోవటానికి రావచ్చు. ప్రొసీజర్ అంటారా, జస్ట్ ఐవీఎఫ్కి ఎలా ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే హస్బెండ్ లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాము, హస్బెండ్ ఉంటే ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. పీరియడ్ వచ్చినప్పుడు 2nd day 3rd day అలా రమ్మంటాము. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం, అరౌండ్ 10 to 12 days ఇంజెక్షన్స్ వాడుకోవాలి ఎవ్రీడే. ఓకే. ఆ తర్వాత ఎగ్స్ని బయటికి తీస్తాం, ఎనస్థీషియా ఇచ్చి ఒక స్మాల్ నీడిల్తో, ఎక్కడ కట్స్ అట్లా ఏమి ఉండవు, చిన్న నీడిల్తో ఎగ్స్ని బయటికి తీసి వాటిని మెచ్యూర్గా ఉన్న ఎగ్స్ని చూసి ఫ్రీజ్ చేస్తాం. సో కాసేపు ఐవీఎఫ్ కోసం పక్కన పెడితే, ఇప్పుడు ఈ జనరేషన్ మనం 20s దగ్గర నుంచి చూసుకుంటే అమ్మాయిల్లో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయినాయి.
రీజన్స్ ఏంటి? అంటే మనం తీసుకునే ఫుడ్డా? లేకపోతే లైఫ్ స్టైలా? మనం ప్రికాషన్స్ పాటించకపోవటమా? ఎక్కడ తప్పు జరుగుతుందసలు? మీరన్నయన్నీ కారణాలు కావచ్చు. పీసీఓఎస్ అంటే మెయిన్‌గా లైఫ్ స్టైల్. హ్మ్. మన ఇండియన్ ఉమెన్‌లో పీసీఓఎస్ అనే కండిషన్ కొంచెం ఎక్కువగానే ఉందని ఐడెంటిఫై చేశామన్నమాట. సో, ఆ కండిషన్ అనేది జెనెటిక్‌గా వస్తుంది. అది మనం కంప్లీట్‌గా క్లియర్ చేయలేం. ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ లేకపోయినా లేదా ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన వెయిట్ పెరిగే కారణాలు ఏదైనా తీసుకోండి. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల ఏమంటే వెయిట్ పెరగంగానే ఆ జీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి అది హార్మోన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాంతో ఈవెన్చువల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటం, లేదా ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అవటం, లేదా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి పిల్లలు కాకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్. సెకండ్ది ఈ కాస్మెటిక్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్సెస్ ప్లాస్టిక్ వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా కారణం అవ్వచ్చు. అసలు కాస్మెటిక్స్ వల్ల ఏంటి అసలు ప్రాబ్లం? ఈ కాస్మెటిక్స్ అనేవి ఏంటంటే మన బాడీ మీద ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ ఎలాంటి ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుందో, ఏ రిసెప్టార్స్ మీద వెళ్ళి కూర్చుంటుందో, అలానే ఈ కాస్మెటిక్స్ నుంచి వచ్చే కెమికల్స్ కూడా అక్కడే వెళ్ళి యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో సర్క్యులేట్ అవుతున్నట్టు బాడీ గ్రహిస్తుంది. సో దానివల్ల మనకి ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండటం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట బాడీలో. అయితే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రాదు. సో అని రాదు కాదు, మనం చూస్తున్నాం బయట చాలా మందిని. నిజంగానే వీళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రాదా? అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని కూడా విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? పీసీఓడి అనేది రకరకాల ఎఫెక్ట్స్ని చూపెడుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి. పీరియడ్ రెగ్యులర్ వస్తుంది అంటేనే వాళ్ళు ఓవ్యులేషన్ అవుతుంది అని. మెయిన్గా ప్రాబ్లం పీసీఓడిలో ఓవ్యులేషన్ అవ్వకపోవటం. సో ఓవ్యులేషన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పీసీఓడి ఉన్నా లేకపోయినా పిల్లలు పుడతారు. పిల్లలు ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్తో మనం ఓవ్యులేషన్ అయ్యేటట్టు చూడొచ్చు. సో ఇలా ఈ ప్రాబ్లం ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఏంటి కారణం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేశాక ఆ పర్టికులర్ ప్రాబ్లం పీసీఓడి ఉంది అని ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకి సింపుల్ మెడికేషన్తో ఎగ్ డెవలప్ అవ్వటానికి ట్రై చేస్తామన్నమాట. అలా ఎగ్ డెవలప్ అయిన వాళ్ళు న్యాచురల్గానే కన్సీవ్ అవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు పీసీఓడి ఉంది మాకు పిల్లలు పుట్టరేమో, థైరాయిడ్ ఉంది మాకు పిల్లలు పుట్టరేమో అని అనుకునే వాళ్ళకి అది ఒక అపోహ మాత్రమే. ఇన్ జనరల్ ఇమీడియట్గా కనుక వాళ్ళు పెళ్ళయ్యి ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటారో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హెల్ప్ ద్వారా సింపుల్ ట్రీట్మెంట్, ఈవెన్ ఐవీఎఫ్ కూడా అవసరం రాకపోవచ్చు చాలామందికి, సింపుల్ ట్రీట్మెంట్తోనే కన్సీవ్ అవుతారు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ తగ్గితే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు అంతటా వాళ్ళే కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలామంది నేను సింపుల్గా డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ టెక్నిక్ ద్వారా కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ పీసీఓఎస్లో. సో కాకపోతే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో ఆ టైం ఇవ్వటానికి కష్టపడిపోతున్నారు. వాళ్ళకి వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఓకే, కానీ డైలీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటము, హెల్తీ డైట్ తీసుకోవటం అనేదే వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. సో అది కనుక చేస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఒక 3 months డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే మెజారిటీ టైమ్స్ డాక్టర్ దగ్గరికి వచ్చే అవసరం కూడా ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ మాట్లాడుకున్నాం. ఈ ఎగ్ కౌంట్ తక్కువ అవ్వటం వల్లే ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమవుతుంది అన్నారు కదా. అసలు ఎంత ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికి? ఎగ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి ఒక విమెన్లో? ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తాము అనుకున్నప్పుడు ఎంత ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. ఎగ్ కౌంట్ తగ్గటమే కాదు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. 2 సైమల్టేనియస్గా అవుతాయి. 2 వెరీ ఇంపార్టెంట్ అనమాట. యంగ్ ఏజ్లో ఎగ్ కౌంట్ తగ్గినా కానీ క్వాలిటీ బెటర్ ఉంటుంది అనేది వాస్తవం.
కానీ ఓల్డ్ ఏజ్లో వయసు పెరిగాక 35-38 ఇయర్స్ అప్పుడు ఎగ్ కౌంట్ బాగున్నా కానీ క్వాలిటీ తగ్గిపోతుంది. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు యంగ్ ఏజ్లో వాళ్ళకి కొంచెం ఎగ్స్ ఉన్నా కానీ వాళ్ళు న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆదుర్దా పడకూడదు, అట్లా అని డిలే చేయకూడదు. ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు గైడెన్స్ అయితే తీసుకోవాలా. హస్బెండ్ ట్రీట్మెంట్ కూడా హస్బెండ్ సైడ్ నుంచి ఎలా ఉందో కూడా చూసుకోవాలా. దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలా. అట్లా అని న్యాచురల్గానే అవ్వాలని ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఒక 5-6 ఎగ్స్ యూజువల్గా కామన్గా చూస్తూ ఉంటాం, లేదా 4-5 ఎగ్స్ ఉంటాయి. మాకు న్యాచురల్గానే కావాలి అని చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు, రారు ట్రీట్మెంట్కి. వచ్చినా కానీ మాకేమీ ట్రీట్మెంట్ వద్దు, ఐవీఎఫ్ వద్దు అంటూ ఉంటారు. అది ఇంకో 3 మంత్స్కో 6 మంత్స్కో 2-3 అయిపోతుంది అనమాట. అలా తగ్గిపోయినప్పుడు ఐవీఎఫ్లో కూడా మనం హెల్ప్ చేయటం కష్టమవుతుంది. ఐవీఎఫ్లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తాం, కానీ ఎగ్స్ ఎన్నున్నాయి, వైఫ్ దగ్గర ఎగ్స్ ఎన్నున్నాయి, ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు 10-12 ఎగ్స్ వచ్చిన వాళ్ళకి అరౌండ్ 40-50% సక్సెస్ అని చెప్తాం ఐవీఎఫ్లో. అట్లా 2-3 ఎగ్సే వచ్చినాయి అనుకోండి, ఒక 20-30% సక్సెస్ ఉంటుంది. సో అలా డిలే చేయటం వల్ల ఐవీఎఫ్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఇంత కౌంట్ ఉండాలి అని ఏం లేదు. ఒకసారి మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, ఆమెకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. కొంచెం సపోర్టివ్ మెడిసిన్ పెట్టి కొన్ని రోజులు ట్రై చేసాం. ఒక 3 మంత్స్ అట్లా అయ్యాక చక్కగా కన్సీవ్ అయిపోయింది న్యాచురల్గానే. అట్లా అని అందరూ అట్లానే అవుతారని కాదు, చాలామంది ఇర్రెగ్యులర్ సైకిల్ నుంచి ముందుకెళ్ళాలి, ఐవీఎఫ్ తీసుకోవాలి అంటే డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకని ఒక్కసారి ఎగ్స్ కౌంట్ తక్కువ ఉంది అన్న తెలిసాక డిలే చేయటం కంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవటమే బెటర్ అని చెప్తాం. ఓకే. సో అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవచ్చు, కంపేర్ టు 90s 80s పోల్చుకుంటే ఈ అంటే మెచ్యూర్డ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది అందరిది. ఒకప్పుడు 16-15 ఇయర్స్ వచ్చాక మెచ్యూర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 12 ఇయర్సే పాపం. మరీ చిన్న పిల్లలు అలా మెచ్యూర్ అయిపోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, వాళ్ళకి తెలియని ఏజ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ మెయిన్గా బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల. ఓకే. ప్లస్ దీన్ని ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ చేంజెస్ బాడీలో రావటం వల్ల ఏంటంటే హార్మోన్ మెచ్యూరిటీ అది తొందరగా వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఎర్లీగా పీరియడ్స్ రావటము అది జరుగుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు దీనికి ఇదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో, ముందుగా అయిపోవటం ఇదేమన్నా? అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీ మెనోపాజ్ రావటం కూడా చూస్తూ ఉంటాము. ఎర్లీ మెనోపాజ్. ఓకే. సో ఎగ్స్ కొంచెం తొందరగా అయిపోవటం అట్లాంటివి కూడా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ అగైన్ ఎప్పుడు దేనికన్నా కానివ్వండి లైఫ్ స్టైలే, హెల్దీ లైఫ్ స్టైల్ అలా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. సో మ్యామ్, ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనం ఎర్లీగా చేసుకోవాలని మీరు చెప్పారు. అంటే న్యాచురల్గా మనకి నిజంగా ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఇన్సిడెంట్తో పోల్చుకుంటే కావాలి, నేచురల్గానే కావాలంటారు. ఎప్పుడు ఇంటర్ కోర్స్ జరగాలి అంటే ఏ టైంలో బాగుంటుంది అనేది ఏమన్నా ఉందా? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అంటే మామూలుగా ఏమంటే ఓవ్యులేషన్ టైం అప్పుడే ట్రై చేయాలి అనుకుంటారు. అలా దానివల్ల ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. సో యాక్చువల్గా కొన్నిసార్లు మేము వీఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అని చెప్తా ఉంటారు. సో అది అవాయిడ్ చేయడానికి ఏం చెప్తామంటే వీక్లీ 2-3 టైమ్స్ ట్రై చేస్తే సరిపోతుంది అని. ఎగ్ బాడీలో 24 hours ఉంటుంది హెల్తీగా, స్పర్మ్ 3-5 days వరకు హెల్తీగానే ఉంటుంది. సో అందుకని ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 1 in 2 days కానీ ట్రై చేసినా స్పర్మ్ బాడీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయినా కానీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో వీక్లీ 2-3 టైమ్స్ అని సజెస్ట్ చేస్తాం. సో న్యాచురల్ ఐవీఎఫ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, అంటే అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మనం ఫస్ట్ ఐవీఎఫ్ 40 years బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది న్యాచురల్ సైకిల్లోనే స్టార్ట్ అయిందనమాట. న్యాచురల్ సైకిల్లో ప్రతి మంత్ 1 egg రిలీజ్ అవుతుంది. ఆ 1 eggని యూజ్ చేసుకొని ఫస్ట్ ఐవీఎఫ్ బేబీని ప్రొడ్యూస్ చేశారనమాట. అంటే పుట్టింది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ, లూయి బ్రౌన్ అంట.
ఆ న్యాచురల్ సైకిల్లో 1 ఎగ్తో అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. అరౌండ్ 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఈవెన్చువల్గా ఏమైందంటే ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, 15-20% నుంచి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకొని చూసుకుంటా పోతూ ఉంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మామూలుగా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కంటే మనం కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేస్తే ఒక్క ఎగ్గే కదా ఎవ్రీ మంత్ ప్రొడ్యూస్ అయ్యేది. ఈ ఇంజెక్షన్స్తో మనం ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి అంత ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నట్టు అనమాట. సో ఐవీఎఫ్లో చాలా వేస్టేజ్ ఉంటుంది. ఒక 10 eggs మనం బయటికి తీసామనుకోండి, వాటిల్లో ఫర్టిలైజేషన్ అనేది అరౌండ్ యావరేజ్గా 70-80% ఉంటుంది. ఆ ఫర్టిలైజ్ అయ్యాక 5th day కానీ 3rd day కానీ ఇంకా తగ్గిపోతాయి. 7-8 eggs ఫర్టిలైజ్ అయ్యాక 3rd dayకి వచ్చేసరికి 4-5 ఉంటాయి. 5th dayకి వచ్చేసరికి ఒక 2-3 ఉంటాయి. వాటిల్లో క్రోమోజోమల్లీ హెల్దీ ఎంబ్రియో ఒక 1-2 ఉంటాయి. సో ఈ 10 eggs అంటే ప్రతి మంత్ ఒక్కొక్క ఎగ్ వస్తే 10 eggs వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం 1 monthలోనే 10 eggs తీసుకొస్తున్నాం. సో దానివల్ల మనకి ఈ ఇంజెక్షన్స్ వల్ల మనం సక్సెస్ రేట్ని పెంచగలుగుతున్నాం అనమాట. అట్లానే ల్యాబ్లో కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేసామనుకోండి, అలా కూడా మనం సక్సెస్ పెంచుకోవచ్చు. ఈ లాస్ట్ 30-40 yearsలో మనం గ్రాడ్యువల్గా సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ కొంతమందికి 10 eggs ఉండవు. మనం అనుకున్నాం కదా ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా అని. సో అలా ఓన్లీ 1 egg ఉంది లేదా 2 eggs ఉన్నాయి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో ఏమంటే ఆ 1 egg మనకి బయటికి తీసి ఫర్టిలైజ్ చేయగలిగితే అలా 15-20%, మామూలుగా అయితే వాళ్ళకి 1%, 2% ఉంటుంది ఛాన్స్ ప్రెగ్నెన్సీ రావటానికి, ప్రొవైడెడ్ హస్బెండ్ స్పర్మ్ కూడా నార్మల్ ఉండాలా, ట్యూబ్స్ నార్మల్ ఉండాలా. ఇక్కడ ఈ న్యాచురల్ సైకిల్లో ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇలా తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ కూడా మనం చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. సో అంటే ఒక్కసారి ఐవీఎఫ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయొచ్చా? ఆ ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఎవ్రీ టైం అంటే ఒకసారి ఐవీఎఫ్ చేసినప్పుడు ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తాయి, ఒక 4-5 లేదా 2-3. ఆ ఎంబ్రియోస్ 1-2 లోపల పెడతాం మామూలు యూజువల్గా, మిగతాయి ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేయడానికి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి హెల్దీ క్వాలిటీ బాగాలేకపోతే ఫ్రీజ్ చేయం. అలాంటి వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు. యూజువల్గా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ల్యాబ్ మెయింటెనెన్స్ అంతా ఉన్న వాళ్ళకి 1-2 టైమ్స్లో 95% వరకు సక్సెస్ వచ్చేస్తుంది. మళ్ళీ రిపీట్ చేయాలి సెకండ్ టైమో థర్డ్ టైమో అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. సో ఈ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కావచ్చు, మామూలుగా విమెన్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్లే అంటారు. కానీ ఒక పర్సన్కి స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. నన్ను అడిగితే కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు జాబ్ స్ట్రెస్ కావచ్చు, ఇల్లును చూసుకునే స్ట్రెస్ కావచ్చు, ఏదైనా విమెన్ అంటే చాలా వైపు నుంచి ఫేస్ చేస్తూ ఉంటారు. వర్క్ లైఫ్లో, ఇంట్లో వాళ్ళనే మాటలు ఇవన్నీ చాలా ఉంటాయి. చిన్నదానికి కూడా హర్ట్ అవుతారు. ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండి మేము స్ట్రాంగ్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా స్ట్రెస్ అవుతారు. ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు కారణమవుతుంది స్ట్రెస్? హెల్త్ మీద ఇంత ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది? స్ట్రెస్ అనేది లేని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి అందరూ. అది ఎలా అంటే ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అంత స్ట్రెస్ అవ్వరు, కొంతమంది చిన్నదానికి కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతారు. సో మామూలుగా ఏం చెప్తామంటే ఏదన్నా పని మనం పెట్టుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద మనకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అదే మనం దాని గురించి ఆలోచించకుండా ఏదైతే అది అయింది అని ఎండ్ రిజల్ట్, భగవద్గీతలో చెప్పినట్టు ఎండ్ రిజల్ట్ మనం వదిలేసి ముందుకు పోయామనుకోండి, ఆ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుందని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో పేషెంట్స్కి కూడా అదే చెప్తానమాట. సో మీరు ఒక పని కోసం మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు అన్నట్టే. సో మీదంతా బాధ్యత మా మీద వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. అవన్నీ మెడికల్గా ఏమేమి కరెక్ట్గా చేయాలి, ఏమేమి ఫాలోఅప్ చేయాలనేది మేము సజెస్ట్ చేస్తాము. మీరు మీ వర్క్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు లేరు అనేది వాళ్ళకి పెద్ద సమస్య.
ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ నెగిటివిటీనే మాకు అవ్వదేమో అనే భయమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పాపం చాలా మంత్స్ ఇయర్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు అవుతుందా అవ్వదా అనే సందిగ్ధంలోంచి బయటకు వస్తారో ఆ రోజే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను చాలా కామన్గా నా పేషెంట్స్ అందరికీ చెప్తా. ఒక 40-year-old మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు, క్లినిక్ మేనేజర్ అనమాట. ఆమె పొద్దున్నే క్లినిక్కి వెళ్ళాలి 9-10 o'clockకి. సో 9 o'clock వస్తారు, స్కాన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అది ఏమైంది ఏం పట్టించుకోరు. ఆమెకి డయాబెటీస్ ఉంది, ఓబీస్ ఉన్నారు, 40 years ప్లస్. సో ఆమెకి 3A follicles ఉన్నాయి, 3 eggs. 3 eggs వచ్చినాయి, 2 embryos ఫామ్ అయినాయి, 2 embryos ట్రాన్స్ఫర్ చేసాం. ఆమె ఏ క్వశ్చన్ కూడా అడిగేవాళ్ళు కాదు. ఏమైంది ఏంటి, నాకు ఎందుకు ఇన్నే తక్కువ ఉన్నాయి, నాకు ఎట్లా ఉంటుంది అనేది కూడా ఏమి అడిగేవాళ్ళు కాదు. ట్రాన్స్ఫర్ చేసాము, చక్కగా ట్విన్స్. 40 years వాళ్ళు ఫస్ట్ టైము 2 embryos కన్సీవ్ అవుతారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయం. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే ఆమె ఏమీ దాని గురించి ఆలోచించలేదు. ఏమైతే అదైంది, నేను చేస్తున్నాను, గో విత్ ద ఫ్లో. అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. 50% వాళ్ళు ఉంటారు, 50% వీళ్ళు ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళకి అడ్డంకులు చాలా తక్కువ వస్తాయి, ట్రీట్మెంట్లో స్మూత్గా వెళ్ళిపోతుంది. సో అదొక్కటికి మాత్రం చెప్తా అనమాట. స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి, కానీ మనకి ఏది కావాలో గోల్ చూసుకునే ఆలోచించే దాని మీద ఎక్కువ నెగిటివిటీ డెవలప్ అవుతుంది. సో అదొక్కటి అవాయిడ్ చేసుకోమని చెప్తాను. రైట్. అయితే మ్యామ్, మనం ఎన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎంత మోటివేట్ చేసినా తొందరగా ఇలా ఐవీఎఫ్ అన్న కొంచెం ఒక భయం ఉంటుంది జనాల్లో. అయ్యో తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, మనం బేర్ చేయలేమేమో. సో ఇలా ఇన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓకే, ఫ్యూచర్లో గోయింగ్ ఫార్వర్డ్ మనం తట్టుకోగలమో లేదో వీటికి అనేది ఒక అపోహ ఉంటుంది జనాల్లో. మీరు ఏం చెప్తారు దీనికోసం? ప్రతి ఒక్కరికి ముందు చాలా పెయిన్ఫుల్ అనేది ప్రొసీజర్ అనేది భయం ఉంటుంది అనమాట. ఒకప్పుడు లైక్ 15-20 years అప్పుడు బ్యాక్ ఆర్ ఈవెన్ 10 years బ్యాక్ కూడా ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్. ప్లస్ ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండే, ఇమీడియట్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉండే అనమాట. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఆ కాంప్లికేషన్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలనే నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. పెయిన్ అంటే ఇంజెక్షన్స్ వల్ల వచ్చే పెయిన్, ఆ నీడిల్ చాలా చిన్నగా ఉంటుంది, ఇన్సులిన్ నీడిల్ లానే ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది వెరీ వెరీ మినిమల్. కానీ కొన్ని చోట్ల కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక కూడా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటాయి అన్నమాట. ప్లస్ అవి ఒక 2-3 months తీసుకునేసరికి ఏంటంటే 3 months కంటిన్యూస్ ఇంజెక్షన్స్ అనేసరికి ఎవరికైనా చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ అవాయిడ్ చేస్తున్నాము, ఆ రకంగా పెయిన్ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు ఇంకోటి అడిగింది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అనేది. ఇప్పటికీ 40 years అయిపోయింది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. ఈ 40 yearsలో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. ఇంకా ఏ మెడిసిన్ వాడుకున్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% ఏమి ఉండదు అనటానికి ఏమీ లేదు. అట్లీస్ట్ 1 in 1000 కానీ 1%, అట్లీస్ట్ 0.1 to 1% ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఏ మెడిసిన్తో అయినా ఉంటాయి. అదే ప్రాబ్లమ్స్ దీంతో కూడా ఉంటాయి. ఏమీ లేదు అంటే నేను అబద్ధం ఆడుతున్నట్టే లెక్క అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే తీసుకునేటప్పుడే కొంచెం మూడ్ స్వింగ్స్ కానివ్వండి, లేదా కొంచెం హెవీనెస్ ఇన్ ద పెల్విస్ కానివ్వండి, అలాంటివి ఉంటాయి. ఎగ్ పికప్ అయిపోయాక మెజారిటీ తగ్గిపోతాయి. లాంగ్ టర్మ్లో అంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఐవీఎఫ్ వల్ల వస్తుందా, లేకపోతే ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంతమందిలో మనం చూస్తుంటాము. అది దేనివల్ల వస్తుందనేది కరెక్ట్గా నిర్ధారణ కావలేదు. రైట్. సో అది కూడా చాలా తక్కువ శాతం మందిలోనే చూస్తూ ఉంటాం అనమాట. సో ఏ ట్రీట్మెంట్ అయినా ఆన్ టైం ప్రాసెస్, ఆ టైంలో చేస్తేనే దాని రిజల్ట్ వస్తుందని మనం తెలుసు మనకి. ఈ ఐవీఎఫ్ అనేది అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పటి వరకు యూజ్ అవుతుంది ఇది? సో బేసిక్గా ముందు ఐవీఎఫ్ గురించి మాట్లాడుకునే దానికంటే కూడా అసలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది బెటర్ అనుకుంటా. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు ఎవరన్నా,
1 ఇయర్ ట్రై చేశారు, లైక్ వీక్లీ 2 to 3 టైమ్స్ ట్రై చేస్తున్నారు, వాళ్ళకి అంతకుముందే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, వెయిట్ అదంతా బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు 1 ఇయర్ వరకు ట్రై చేసుకోవచ్చు. అదే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, లైక్ 30 years, అప్పటికే ఒక అంతకుముందు ఏదైనా ఆపరేషన్స్ అట్లా జరిగినా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉంది అని ఐడెంటిఫై అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం 6 monthsకే ఒక 6 months ట్రై చేసి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉంటుంది. సో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. 1 year ఆఫ్టర్ ట్రయింగ్ కానివ్వండి, లేదా 6 months ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కానివ్వండి. ఇంకా తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఇందాక అనుకున్నట్టు పీసీఓస్ అట్లా అనుకోండి, జస్ట్ మెడిసిన్స్తోనే ట్రై చేస్తాం. లేదు ట్యూబ్స్ కానీ స్పర్మ్ ప్రాబ్లం కానీ ఉందంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమంటే చాలామంది మా ఏజ్ 24 లేదా 26 అప్పుడే ఐవీఎఫ్ ఇట్లా అనుకుంటా ఉంటారు. కానీ ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, డిలే చేయటం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది అనమాట. సో దానికని ఒక ఏజ్ లిమిట్ పెట్టుకోవద్దు అని చెప్తాను ఎప్పుడు. ఏజ్ లిమిట్ పెట్టుకుంటే ఓకే 26లో చేసుకోం, 30లో చేసుకుంటాం. 30లోకి వెళ్ళేసరికి వైఫ్ నుంచి ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి. స్పర్మ్ ఒక్కోసారి చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు నిన్నే వచ్చారు ఒక పేషెంట్, పాపం 1 year క్రితం సెమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు 5 million కౌంట్ ఉందంట. ఇవాళ చేస్తే స్పర్మ్ కౌంట్ 0 వచ్చింది. సో ఆ స్పర్మ్ కౌంట్ 0 రావటమే కాకుండా హార్మోన్స్ కూడా చాలా హైగా అయిపోయినాయి. అంటే ఆల్రెడీ ఆ 5 million కౌంట్ ఉన్నప్పుడే ఆయనకి ఐవీఎఫ్ అవసరము, ప్లస్ ఆయనకి లోపల స్పర్మ్ ప్రొడక్షన్లో ఇంపాక్ట్ ఉంది, తగ్గిపోతుందన్నమాట. అలాంటి ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్గా చేసుకోవటం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉండదు. స్పర్మ్ లేకపోవటము, లేదా ఇలా స్పర్మ్ లేకపోతే ఒక్కొక్కసారి డోనర్ స్పర్మ్ వాడాల్సి వస్తుంది, ఓకే, లోపల స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోతే. సో అలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసి సింపుల్గా ఉన్నప్పుడే మనం ఈజీగా ట్రీట్ చేసుకోగలుగుతాం. సో ఆ టైం అనేది పెట్టుకోకూడదు అని చెప్తాను. అసలు యూజువల్గా ఒక కపుల్ ఈ ఐవీఎఫ్కి ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఇప్పుడున్న జనరేషన్లో అంటే అంత టైం ఎవరికి లేదు, మనం టెస్ట్లకు పిలిచిన వచ్చే సిచ్యువేషన్లో ఎవరు లేరు అనమాట. అసలు ఇలాంటి అంటే ఎలాంటి టెస్టులు ఉంటాయి వాళ్ళకి? ఐవీఎఫ్ అంటే మనము అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, పేషెంట్ ఫ్రెండ్లీగా కూడా చేయొచ్చు. సో ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఇద్దరికి టెస్టులు చేస్తాం. వైఫ్కి ఏమో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. హస్బెండ్కి ఏమో సెమెన్ అనాలిసిస్ చెక్ చేస్తాం అనమాట. 1-stop క్లినిక్ అంటాం. అలానే ఇవన్నీ బాగానే ఉంటే ట్యూబ్స్ చెక్ చేస్తాం. ట్యూబ్ టెస్ట్ కూడా నార్మల్లే ఉందనుకోండి, ఎంత టైం ట్రై చేశారు ప్రెగ్నెన్సీ కోసం అనేది చూస్తాం. ఒక 6 months 1 year అయింది అనుకుంటే కంటిన్యూగా అట్లనే ట్రై చేయండి అని చెప్తాము. లేదు ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, స్పర్మ్ ప్రాబ్లం ఉంది అంటే సరే ఐవీఎఫ్కి అని చెప్తాం కదా. సో సెకండ్ డే వస్తారనుకోండి, సెకండ్ డే జస్ట్ హార్మోన్ టెస్ట్ ఉంటాయి, ప్లస్ ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్లో అంతా హార్మోన్స్ అంతా బాగానే ఉంటే ఇంకా ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. అంతేగాని చాలా టెస్ట్లు ఉంటాయి, మళ్ళీ రావాలి అట్లాంటిది ఏం లేదు. చాలా ఫ్యూ విజిట్స్ ఉంటాయి. అంటే ఎన్ని స్టేజ్ ఉంటుంది ఈ ప్రాసెస్లో? ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇస్తాము సెకండ్ డే అప్ టు 10th day, మధ్యలో 2 to 3 scans ఉంటాయి. ఆ తర్వాత ఎగ్ పికప్ ఒక స్టేజ్ అనుకోండి. ఆ తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సైకిల్లోనే ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం. సో 2 stages అన్నట్టు తీసుకోవచ్చు. ఓకే, మామూలుగా అంటే ఈ ఇన్ని స్టేజ్ల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, అంతా ఓకే, ట్రీట్మెంట్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. విమెన్కి ఒక నార్మల్ పీరియడ్ సైకిల్లోనే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఇంకా అంటే డల్ అయిపోవటం, కాన్ఫిడెన్స్ మిస్ అవ్వటం, ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీరు చూసారా? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పిల్లలు పుట్టట్లేదు అంటేనే మన సొసైటీలో అది చాలా పెద్ద స్టిగ్మా. సో అది ఉన్నప్పుడు ఏమంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, మాకే ఎందుకు ఇట్లా అనుకోవటము అనేది ఉంటుంది. ప్లస్ ఈ స్ట్రెస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వర్క్ బ్యాలెన్స్ చేసుకోవటం, ఇదంతా కూడా బిల్డ్ చేస్తుంది స్ట్రెస్ని. సో దానివల్ల
ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవటం, ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కోఆర్డినేషన్ తక్కువటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయని చూస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల కొంచెం అప్సెట్ అవుతారు. కానీ మా క్లినిక్లో ఏంటంటే కౌన్సిలర్స్ ఉంటారు. ఏదన్నా ఇట్లాంటిది ఉంది అంటే కొంచెం డిస్కస్ చేస్తాము. నేను కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయగలిగితే, కొంచెం సపోర్టివ్గా ఉంటే ఓవర్కమ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈజీగానే టైడీ అప్ చేసుకుంటారు. కాకపోతే ఎప్పుడన్నా నెగిటివ్ సైకిల్ వచ్చింది అనగానే చాలా డిప్రెస్ అయిపోతారనమాట. ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నాము, రిజల్ట్ వస్తుంది అనుకొని ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం మనము క్లినిక్ నుంచి, డాక్టర్ వైపు నుంచి ప్లస్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటే ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ ముందు వెళ్ళటానికి. పాజిటివ్ థింకింగ్తో వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, నెగిటివ్గానే అంటే ఖచ్చితంగా వస్తుందా రాదా అనే ఒక థాట్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఐవీఎఫ్ తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? ఇప్పుడు మాకు గ్యారంటీ ఇవ్వాలా, 100% వస్తుందంటేనే మేము చేయించుకుంటామంటారు. కాకపోతే ఏమంటే దో 40 years అయిపోయినా కానీ ఇదిగో ఈ ఎంబ్రియో పెడితే మీకు ఈ మంతే ప్రెగ్నెన్సీ వస్తుందని మనం ఎవరికీ చెప్పలేం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి. కానీ అట్లీస్ట్ 50 ప్రాబబిలిటీ చెప్పగలుగుతాం. ఇదిగో 10 మందికి చేస్తాం, వాళ్ళల్లో మీ ఎంబ్రియో క్వాలిటీ, మీ అకౌంట్ బాగుంది కాబట్టి మీకు 50 to 60% వస్తుంది. ఆ 5-6 మెంబర్స్ ఎవరు, ఆ 10 మెంబర్స్లో అనేది చెప్పలేం. ఓకే. ఆ 4 members 5 members మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఎంబ్రియోస్ ఉంటే సెకండ్ టైం కల్లా మెజారిటీ ఇంకొక 3-4 పాజిటివ్ వస్తుంది అనమాట. సో గ్యారంటీ అని చెప్పచ్చు, కానీ ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా అనేది చెప్పలేము. ఏ స్టేజ్లో వస్తుంది అనేది చెప్పలేము. ఓవరాల్గా అయితే వస్తుంది, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సో ఇంత హోప్తో మీ దగ్గరికి వస్తారు చాలామంది. అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఒక థాట్లో ఉంటారు. చాలామంది బేర్ చేయలేమనో, లేకపోతే పోర్ పీపుల్ ఉంటారు, బిలో మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఉంటారు. అసలు దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్పెన్సివా? నిజంగానే ఎక్స్పెన్సివా? అంటే సింపుల్గా యంగ్ ఏజ్లో వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అంటే ఓవరాల్గా ఎక్స్పెన్సివే. బికాస్ హార్మోన్ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ల్యాబ్ మెయింటెనెన్స్ కానివ్వండి, ల్యాబ్లో యూజ్ చేసే కన్జ్యూమబుల్స్ కానివ్వండి, అన్నీ ఎక్స్పెన్సివే. ఎక్స్పెన్సివ్ కిందకే వస్తుంది ట్రీట్మెంటు. కాకపోతే అది టైం బౌండ్ కూడా ఉంటుంది కాబట్టి వస్తారు ట్రీట్మెంట్కి అందరూ. లైక్ విలేజెస్ నుంచి వస్తారు, పూరోళ్ళు వస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఆశ వస్తుందో ఆ ట్రీట్మెంట్కి ముందుకి స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months కానివ్వండి, 1 year కానివ్వండి, డబ్బులు కూడబెట్టుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళే వాళ్ళే చాలామంది ఉంటారు. రియల్ టైం ఎక్స్పీరియన్స్. రియల్ టైం అంటే చాలామంది అట్లనే వస్తారండి. ఇప్పుడు చాలా పల్లెటూరు నుంచి కూలీ పని చేసుకొని వస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇదిగో మీకు అన్నెసెసరీ ట్రీట్మెంట్లు ఇచ్చి ఒక 4-5 years కంటిన్యూ చేసుకొని ముందుకెళ్ళేదానికంటే ఒక బెస్ట్ షార్ట్ ట్రీట్మెంట్, వాళ్ళకి పని చేసే ట్రీట్మెంట్ చెప్పడం వల్ల యూజ్ ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో వాళ్ళు 6 monthsకి 1 yearకి కొంచెం డబ్బులు కూడా పెట్టుకొని వచ్చామమ్మా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా వచ్చి మాకు ఐవీఎఫ్ ఇప్పుడు చేయండి అని చేయించుకొని ఒక 5-6 eggs వచ్చి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇంకొకటి కూడా చూస్తున్నాం, మ్యారేజ్ అవుతుంది, ఫస్ట్ బేబీ చాలా హ్యాపీగా, అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా న్యాచురల్గానే రావటం జరుగుతుంది. కానీ ఈ సెకండ్ బేబీకి వచ్చేసరికి లేట్ అయిపోవడమో లేకపోతే అసలు లేకపోవటమో ఏదోటి జరుగుతుంది. ఇదేమన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా కామన్గా చూస్తున్నాం. ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చిన్న ఏజ్లో అయిపోతుంది. సో అప్పుడు ఎగ్ స్పర్మ్ హెల్తీగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ అవ్వవు. ఇప్పుడు తొందరగా ఈ ఎగ్ కౌంట్ కొంతమందికి తగ్గిపోతుంది, లేదా స్పర్మ్ కౌంట్ ఇంపాక్ట్ అవ్వచ్చు.
అలాంటప్పుడు ఏమంటే సెకండ్ బేబీకి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. వీళ్ళేమో ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీ మంచిగానే అయింది కాబట్టి నాకు ఎందుకు రావట్లేదు, ఏం ప్రాబ్లం ఉందా అనుకోరు. అంతా బాగానే ఉంది, ముందుకెళ్దాం, ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఈ మధ్య కాలంలో మనకి సిజేరియన్స్ ఎక్కువ అవటం, దానివల్ల కూడా ఏంటంటే కొంతమందికి ఒక 10% మందికి హీలింగ్ ప్రాబ్లం ఉంటుంది. యూట్రస్లో స్కార్ హీల్ అవ్వదు సరిగ్గా. వాళ్ళకి ఏంటంటే దాంట్లోంచి వాటర్ యూట్రస్లోకి వచ్చి ప్రెగ్నెన్సీని ప్రాబ్లం క్రియేట్ చేయటం, లేదా అప్పుడు జరిగిన ఆపరేషన్ వల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల ట్యూబ్స్ బ్లాక్ అవటం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ ఉంటుంది. అయితే మేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఈ రీజన్స్కి జీన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. వాళ్ళు జీన్స్ వేర్ చేయడం వల్ల కూడా ఈ కౌంట్ అనేది తగ్గుతుంది అని అంటారు. నిజం ఉందా ఇందులో? తప్పకుండా అండి. టైట్ అండర్వేర్స్ కానివ్వండి, జీన్స్ కానివ్వండి, ఇలాంటివి వేసుకోవటం వల్ల, లేదా ల్యాప్టాప్స్ ఇట్లా ఒళ్ళో పెట్టుకొని పనిచేయటం వల్ల, లేదంటే మొబైల్స్ ఎక్కువగా వాడటం వల్ల, కొంతమంది కుక్స్ ఉంటారు కదా, వంట వండే వాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళకి కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది అనమాట. వేడి వల్ల ఏదైనా వేడి ఇంక్రీజ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట. అట్లానే వెయిట్లో కూడా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, లేదా సైక్లింగ్, లేదా హాట్ టబ్ బాత్స్, ఇవన్నిటి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. అలానే స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా ఇదంటే చెప్పాల్సిన అవసరమే లేదు. సో అమ్మమ్మల కాలం నుంచి తీసుకుంటే అబార్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ అబార్షన్స్ అవ్వకుండా ఉండటానికి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? స్ట్రెస్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్తున్నారు, లేదా ఈ PCOS దీనికి కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం? సో అబార్షన్స్ కూడా ఎగ్ వల్ల అవుతాయి, స్పర్మ్ ప్రాబ్లం వల్ల కూడా అవుతాయి అండి. సో ఎగ్ అంటేనేమో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దిగా అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. యంగ్ ఏజ్లో మామూలుగా ఇన్ జనరల్ 10 to 15% రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనమాట. అదే ఇప్పుడు 35 yearsకి 20%, అట్లా 25% అని చెప్తే 40 years అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఆల్మోస్ట్ 50% మిస్క్యారేజ్ రిస్క్. సో ఏజ్ అనేది చాలా చాలా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అలానే వెయిట్ పెరిగే కొద్దిగా కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్లస్ లైఫ్ స్టైల్, ఈ ప్లాస్టిక్స్ లేదంటే కాస్మెటిక్స్, వీటి వల్ల కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పచ్చు. బట్ చాలా వరకు మిస్క్యారేజెస్ అనేది ఎంబ్రియోలో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్తా ఉంటాం అనమాట. సో ఇది మెయిన్గా ఎగ్ ఏజ్ పెరుగుతాం వల్లే అవుతూ ఉంటుంది. అండ్ ఈ IVF సక్సెస్ అవ్వాలంటే ఈ ప్రాసెస్లో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అగైన్ సేమ్ ఆన్సర్ ఉంటుందండి. సో హెల్దీ లైఫ్ స్టైల్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటాం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, టైంకి నిద్రపోవటం, కొన్నిసార్లు లేట్గా నిద్రపోతాం, ఎక్కువగా స్క్రీన్ చూడటం, వీటి వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. దానివల్ల కూడా మనకి IVF సక్సెస్ తగ్గచ్చు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే IVFకి వచ్చే కపుల్ అంటే ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, కొన్ని భయంకి గురి చేసే క్వశ్చన్స్ అయితే, ఇంకొన్ని అంటే పుట్టబోయే బేబీ కోసం ఉంటాయి కదా, పర్ఫెక్ట్గా పుడుతుందా? కొంతమందికి ఈ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా IVF ద్వారా వచ్చే బేబీకి? వీళ్ళు ఎలా ఉంటారు అసలు? ఓకే, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ది IVF వల్ల పుట్టే బేబీకి ప్రాబ్లం ఉంటుందా అనేది అందరిలో ఉండే క్వశ్చన్ అనమాట. IVF మామూలుగా పుట్టే బేబీకి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, 100 బేబీస్ పుట్టారనుకోండి నార్మల్ న్యాచురల్గా, వాళ్ళల్లో ఒక 4% బేబీస్ అబ్నార్మల్, ఏదో చిన్న ప్రాబ్లం కానివ్వండి, పెద్ద ప్రాబ్లం కానివ్వండి ఉండొచ్చు. అదే IVF ద్వారా పుట్టే బేబీస్కి ఏంటంటే 6 to 8% ఛాన్స్ అబ్నార్మాలిటీస్ ఉండటానికి. సో కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మనం ఇంకొక రకంగా చూస్తే వీళ్ళకి అసలు పిల్లలే పుట్టరు అనే తెలిసిన వాళ్ళకి IVF చేస్తాము, న్యాచురల్గా పిల్లలే పుట్టరు అనే వాళ్ళకి. సో 96% ఆర్ 94% పీపుల్ బేబీస్ హెల్తీగానే ఉంటారు, ఆ కపుల్ హ్యాపీగానే ఉంటారు. ఒక చిన్న పర్సెంటేజ్ ప్రాబ్లం అయితే కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు అనే చెప్తాను అనమాట. ఓకే,
రెండోది ఫ్యామిలీలో జెనెటిక్ లోపాలు ఉన్న వాళ్ళకి, ఆర్ ఏజ్ పెరిగి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వల్ల జెనెటిక్ లోపాలు వస్తాయేమో అనుకునే వాళ్ళకి మనకేమంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది ఉందన్నమాట. జెనెటిక్ టెస్ట్ అనొచ్చు, ఇప్పుడు కొత్తగా జెనెటిక్ టెస్ట్ అంటున్నాము. ఆ టెస్ట్ వల్ల మనము హెల్దీ ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేయగలము. దానివల్ల క్రోమోజోమ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక 40 years వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే మిస్క్యారేజ్ 50% అని చెప్పాను. అదే ఆ 40 years వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి దాంట్లో క్రోమోజోమ్లీ నార్మల్ ఎంబ్రియోని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ యంగ్ ఏజ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మళ్ళీ మిస్క్యారేజ్ రిస్క్ కూడా మనం తగ్గిస్తామన్నమాట. ఆ 50% అనేది వచ్చేసి 5 to 10%కి వెళ్ళిపోతుంది క్రోమోజోమల్లీ నార్మల్ ఎంబ్రియో కనుక మనం చేయగలిగితే. రెండోది ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ లైక్ థాలసీమియా కానివ్వండి, సికిల్స్ ఎనీమియా కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళకు కూడా ఈ జెనెటిక్ టెస్ట్ చేయటం వల్ల జీన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఎంబ్రియోలో ఆ జీన్ ఉందనుకోండి, అది బేబీలోకి వస్తుంది, వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీలో సేమ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఆ జీన్ లేకుండా ఉండే ఎంబ్రియోని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఐడెంటిఫై చేసి ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఈ ఫ్యామిలీలో రన్ అయ్యేది కట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ బేబీని ఐవీఎఫ్తో మనం పొందినప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా సెకండ్ బేబీకి కూడా, ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే అంటే, లేకపోతే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇది కూడా కామన్గా అడిగే క్వశ్చనేనండి. ఫస్ట్ బేబీ కోసం ఐవీఎఫ్ చేసుకునేటప్పుడే అడుగుతారు సెకండ్ బేబీ గురించి కూడా. సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గింది, దానివల్ల మనం ఐవీఎఫ్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుందని మనం చెప్పలేం. సో అలాంటప్పుడు సెకండ్ బేబీకి కూడా ఐవీఎఫ్ చేయాల్సి రావచ్చు. లేదా ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే మనము కాన్స్టెంట్ ప్రాబ్లము దాన్ని రిపేర్ చేయలేము అనుకున్నప్పుడు సెకండ్ టైం కూడా ఐవీఎఫ్ఏ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు పీసీఓస్ కండిషన్ ఉంది, అది వెయిట్ తగ్గితే బెటర్ అవుతుంది అని అనుకున్నాం కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ఏ చేయాల్సి రాకపోవచ్చు. ఒకవేళ చేసినా కానీ ఫస్ట్ బేబీ కోసం సెకండ్ బేబీకి వెయిట్ తగ్గి హెల్తీగా ఉంటే అప్పుడు న్యాచురల్గానే అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే ఈ ఐవీఎఫ్ అనేది కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవచ్చు. మీకు బాగా హ్యాపీగా అనిపించిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా? ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ అయిన కొత్తల్లోనే ఒక కపుల్ వచ్చారు యుఎస్ నుంచి, 7 times అక్కడ ఐవీఎఫ్ చేయించుకున్నారు. హస్బెండ్కి స్పర్మ్లో యాక్టివ్ మొటిలిటీ అసలు లేనే లేదు, నెక్రోస్పర్మే అంటాం అన్నమాట. అలాంటి కపుల్కి ఐవీఎఫ్ చేశాక 2 embryos వచ్చినాయి. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉండింది, కాకపోతే ఎంబ్రియాలజిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పండి, లేదా టెక్నాలజీ అని చెప్పండి, లేదంటే మనం ఎప్పుడు నమ్మే దేవుడి వల్ల కృప అని చెప్పండి, అమ్మాయి లక్ అని చెప్పండి, సక్సెస్ అయింది ఫస్ట్ టైమే ఇండియా వచ్చి ఇండియాలో చేసినాక. సూపర్. సో ఆ పేషెంట్ మొన్న నేను ఫ్లైట్లో కనపడినప్పుడు బేబీని తీసుకొని వచ్చారు. ఇప్పుడు 7-8 years బేబీ. సో చాలా హ్యాపీ అనిపించిందండి. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే ఈరోజు అంటే ఎస్పెషలీ ఈ ఐవీఎఫ్ మీద ఉన్న కొన్ని అపోహలు ఆల్మోస్ట్ పోగొట్టామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.